Hello, welcome to Sakshi Digital. Let's look at the political spice. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ అంశం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. ఇదివరకు సార్వత్రిక ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ సభ ముందు ఉంచారు. అది విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు. అయితే బీహార్కి సంబంధించి 26,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు. ఇది ప్రధానంగా చర్చనీయాంశం. ఇది మనం ఈరోజు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రాష్ట్రంలో కొన్ని ఛానల్స్, మనకి ఇదంతా తెలిసిందే, ఛానళ్ళు ఏ విధంగా విడిపోయాయి, ఏ రకంగా పొలిటికల్ మోటివ్స్ తోటి పనిచేస్తున్నాయి అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్కి కొత్తగా మొత్తం నిధులు లేదంటే సహాయం పెద్ద ఎత్తున చేస్తోంది అని కొన్ని ఛానళ్ళు ఏదైతే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయో, దాంట్లో ఒకంత ఆశ్చర్యాన్ని నాకు మాత్రమే కాదు, చాలామంది ఇంగ్లీషు కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిన అంశం. ఎందుకంటే ప్రైమ్ టైంలో డిబేట్లు చేస్తూ ఇది గ్రాంట్ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు కేంద్రం, ఇది గ్రాంట్గా అనేది వాళ్ళు నొక్కి వక్కానిస్తున్నారు. అయితే దాన్ని చాలామంది విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో అవ్వచ్చు, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఆమె ఇచ్చిన వివరణలో అవ్వచ్చు, గ్రాంట్ అనే పదం ఎక్కడా వాడలేదు. ఒకసారి మళ్ళీ చూద్దాం నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం, అలాగే ఆ తర్వాత మీడియాకు ఆవిడిచ్చిన వివరణ. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. That 15,000 crore is coming through the multilateral development assistance which we borrow from the multilateral banks, whether it is World Bank or ADB or AIB, whatever assistance will also be extended. ఆవిడ వాడిన 2 పదాలు, ఒకటి అసిస్టెన్స్, 2 అరేంజ్. ఈ 2 పదాలు ఎక్కడ కూడా గ్రాంట్ని ఖచ్చితంగా కూడా ట్రాన్స్లేట్ చేయవు. 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి లేకపోతే ఇతర సంస్థల నుంచి ఏదైతే తీసుకొస్తామో అది సహాయంగా మేము ఇక్కడ అరేంజ్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. అయితే దీని ఇంట్రెస్ట్ వచ్చేసి కేంద్రం చెల్లిస్తుందా, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాల్సిన అవసరం ఉందా, దాని మీద మాత్రం క్లారిటీ లేదు. దీన్ని కొంతమంది క్యాచ్గా కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రసంగంలో ఉందని, ఆ తర్వాత ఇచ్చిన వివరణ కంటే కూడా ఇది కన్ఫ్యూజన్కే దారితీస్తుందని, మరి ఏ రకంగా ఇది గ్రాంట్ అని ఈ సదరు ఎల్లో మీడియా అని చెప్పబడే కొన్ని మీడియా సంస్థలు ప్రధాన డిబేట్స్లో ప్రైమ్ టైంలో మరి దీన్ని గ్రాంట్ అని ఏ రకంగా చెప్తున్నాయనేది మరి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మని పక్కనుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే సీఎం రమేష్ కూడా దీన్ని గ్రాంట్ అంటూ మాట్లాడటం, మరి దీన్ని ఎవరు అథెంటికేట్ చేయాలి, ఎవరు దీన్ని సరి చేయాలి అనేది మాత్రం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అది గ్రాంట్ అయితే అఫ్కోర్స్ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా దాన్ని హర్షించదగ్గ విషయమే అవుతుంది. కానీ అది గ్రాంట్ అనేది ఎక్కడ కూడా లేదు, అది కేవలం లోన్గా మాత్రమే అనేది చాలా సుస్పష్టంగా వినిపిస్తున్నమాట.